వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాబి రామారావు. ముందుగా హెడ్లైన్స్. గుంటూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్న ఎంపీ మోపిదేవి. గోరంట్లలో వైసీపీ నాయకులు గేరా ప్రకాష్ పుట్టినరోజు వేడుకలు. హోంమంత్రి నివాసంలో వికలాంగులకు సైకిళ్ల పంపిణీ. బుక్కపట్నం చెరువు నుండి 6,000 ఎకరాలకు నీటి విడుదల. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. వడ్డేర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి హల్చల్. ఫీజు అడిగిన టోల్ గేట్ సిబ్బందిపై దాడి. విశాఖలో దశాబ్ద కాలంలో పట్టుబడ్డ గంజాయి దహనం. 82,430 కేజీల గంజాయిని కాల్చివేసిన పోలీసులు. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం ముత్తుపల్లి గ్రామ సచివాలయ నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి సడక్ యోజన పథకం క్రింద వంతెనను ప్రారంభించారు. సుమారు 2,50,00,000 రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు రాజ్యసభ సభ్యులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో రోడ్లు, కమ్యూనిటీ హాల్, త్రాగునీరు, 24 గంటల నిరంతర విద్యుత్ అందే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ముఖ్యమంత్రి జగన్ నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. రైతు ఎదుర్కొనేటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయడమే కాకుండా రైతుకి ఆర్థిక సహాయం చేయడం కానివ్వండి, తగినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి కానివ్వండి, రైతు పండించిన పంటను గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయించే విషయంలో కానివ్వండి, ఆర్బీకేల ద్వారా కానివ్వండి, అగ్రికల్చర్ అసిస్టెన్స్ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు తీసుకోవడమే కాకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పేరుతో 3,000 కోట్ల రూపాయలు కేటాయించి ఎక్కడైనా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోతే తక్షణమే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి రైతు నష్టపోకుండా ఆ నష్టాన్ని, ఆ భారాన్ని ప్రభుత్వం మీద వేసుకుని రైతును ఆదుకోవటానికి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికీ ముందడుగు వేసిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు కూడాను డిసెంబర్ 15 లోపు రైతులకు జరిగినటువంటి నష్టపరిహారం మొత్తం కూడా ఎన్యూమరేట్ చేయడమే కాకుండా ఆ నష్టాన్ని కూడాను ఆ నష్టపరిహారాన్ని చెల్లిస్తామని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ దిశగా ఫీల్డ్ లెవెల్లో కూడాను ఎన్యూమరేషన్ జరుగుతున్నాయి. సహజంగా ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు ఆ నష్టాన్ని అంచనా వేసి వచ్చినటువంటి అంచనాలకు అనుగుణంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రైతును ఆదుకోవటం అనేటువంటిది ఆనవాయితీ. దీని ప్రకారమే ఎన్యూమరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చుట్టం చూపుగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అక్కడొక చోట మేమున్నామని చెప్పి మా ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ఇక్కడేదో ఘోరాల నేరాలు జరిగిపోతున్నాయి, రైతులను ఆదుకోవట్లేదని చెప్పేసి అని ఎక్కడెక్కడో చాలదన్నట్టు హైదరాబాద్లో కూర్చుని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీతోటి సయోధ్యగా ఉండేటటువంటి జనసేన నాయకులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, గడిచిన 10 సంవత్సరాలు కూడా గడిచిన 5 సంవత్సరాలు కానివ్వండి, అంతకుముందు 5 సంవత్సరాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 17 మాసాలు కానివ్వండి, మొత్తం డేటా తీద్దాం. రైతుకు జరిగిన నష్టాన్ని నివారణ చేసే విషయంలో రైతుకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తెలుగుదేశం పార్టీ చేయలేనటువంటి కార్యక్రమాలు, సహాయాలు ఈ 17 మాసాల్లో రైతును ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, మా ప్రభుత్వం అండగా నిలబడింది. ఇది మేమేదో వేగ్గా ఏదో ప్రెస్ స్టేట్మెంట్లు పెట్టడానికో మా ఉనికిని మేము కాపాడుకోవడానికో చెప్పేటటువంటి. గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు గేరా ప్రకాష్ పుట్టినరోజు వేడుకలు హోంమంత్రి సుచరిత సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రాడీపేటలోని హోంమంత్రి నివాసంలో వికలాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. పుట్టినరోజు పురస్కరించుకొని వికలాంగులకు సైకిళ్లను అందజేసినందుకు ప్రకాష్ను హోంమంత్రి సుచరిత అభినందించారు. అదేవిధంగా వికలాంగులకు పెన్షన్ వస్తుందా లేదా అని హోంమంత్రి ఆరా తీశారు.
భవిష్యత్తులో ఎటువంటి అవసరం వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని హోంమంత్రి తెలిపారు. ప్రకాశం చూడాలి. ప్రకాశం చూడాలి. అనంతపురం జిల్లా బుక్కపట్నం చెరువు కింద ఉన్న 6,000 ఎకరాలకు ఆయకట్టు తూములు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే దూదుకుంట శ్రీధర్ రెడ్డి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి తూములు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. బుక్కపట్నం చెరువు గతంలో వర్షాలు లేక వెలవెలబోయింది. ఇటీవలే కురిసిన వర్షాలకు చెరువు నిండటంతో 6,000 ఎకరాలకు నీటిని వదిలారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, వైసీపీ హయాంలో సీఎం జగన్ రైతులకు వరాల జల్లు కురిపిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే సీఎం జగన్ లక్ష్యమని పేర్కొన్నారు. ముట్టించిన కొప్పలు కొప్పలు అనుకుంటా లేదు అనుకుంటా కర్పూరం ఎవరన్నా వచ్చి ఛాన్స్ చెప్పంటారు లవర్స్ కానీ ఏపీ వడ్డేర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి హల్చల్ చేశారు. గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ వద్ద సిబ్బందిపై దాడి చేశారు. టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్తున్న రేవతి కారుకు టోల్ గేట్ సిబ్బంది బారికేడ్లు అడ్డుపెట్టారు. కోపంతో కారు దిగి ఆమె హల్చల్ చేశారు. తన కారు ఆపుతారా అంటూ సిబ్బందిపై దాడికి దిగారు. అంతేకాదు రేవతి బారికేడ్లను తోసేశారు. రేవతి హడావిడితో టోల్ గేట్ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. మాట్లాడుతున్నారుగా మీకేం సంబంధం మరి మాట్లాడకండి ఎందుకు మాట్లాడుతున్నారుగా అంటే చేమీదకి వస్తే ఎలా కుదురుతుంది మీద వస్తే ఎలా కుదురుతుంది చేయొద్దు మాట్లాడుతున్నారుగా మీకేం సంబంధం మరి మాట్లాడకండి ఎందుకు మాట్లాడుతున్నారుగా అంటే చేమీదకి వస్తే ఎలా కుదురుతుంది మీద వస్తే ఎలా కుదురుతుంది
దశాబ్ద కాలంలో వాహన తనిఖీల్లో పట్టుబడిన 82,430 కేజీల గంజాయిని విశాఖ జిల్లా పోలీసులు దహనం చేశారు. జిల్లాలోని 41 పోలీస్ స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్న ఈ గంజాయి విలువ 20 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. నర్సీపట్నం సమీపంలోని బలిఘట్టం పురపాలక కంపోస్ట్ యార్డ్లో పోలీసు ఉన్నతాధికారులు, డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. లారీలు, వ్యాన్లలో తెచ్చిన గంజాయి నిల్వలను ముందుగా తవ్విన 20 గోతుల్లో వేసి పైన కట్టెలు పెట్టారు. గంజాయి నిల్వలకు డీఐజీ రంగారావు, జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ ఉప కమిషనర్ హేమంతరావు, నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్ సిన్హాని పంపించారు. గతంలో 4 సార్లు మారికవలస, కళ్యాణపురంలలో 1.26 లక్షల కేజీల గంజాయి నిల్వలను దహనం చేసినట్లు డీఐజీ రంగారావు చెప్పారు. వెహికల్స్ కోర్టు ఉత్తర్వులు తీసుకుని వాటిని ఆక్షన్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసిన తర్వాత వాటిని కూడా ఆల్మోస్ట్ 27 వరకు కూడా దాదాపు 18లో 2 సార్లు ఒకటి 63 వెహికల్స్, తర్వాత ఈ సంవత్సరం మళ్ళా 133 వెహికల్స్ ఇచ్చేయడం జరిగింది. అలాగే ఈ గాంజా స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద 17 పీడీ యాక్ట్ కేసులు కూడా పెట్టడం జరిగింది. వెహికల్స్ కోర్టు ఉత్తర్వులు తీసుకుని వాటిని ఆక్షన్ చేయడం స్టేషన్ అని చెప్పి ఉంటుంది. సో దట్ హ్యాస్ జ్యూరిడిక్షన్ ఓవర్ ది ఎంటైర్, అంటే ఇప్పుడు పాడేరులో కూడా క్రైమ్ బ్రాంచ్ లేదు, చింతపల్లిలో కూడా క్రైమ్ బ్రాంచ్ లేదు. దాని అర్థం ఏంటంటే అక్కడ లేదు అని కాదు. ద ఆఫీస్ ఇస్ లొకేటెడ్ అట్ అనకాపల్లి. అక్కడి నుంచి మన క్రైమ్ స్టేషన్ ఎలా అయితే క్లూస్ టీమ్ ఒక దగ్గర ఉంటుందో, ఎక్కడైనా అఫెన్స్ అయినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా ఫింగర్ ప్రింట్స్ తీయడం కానీ, ఏమైనా క్లూస్ తీయడం కానీ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆ రకంగా క్రైమ్ స్టేషన్ కూడా మనకి అనకాపల్లిలో ఉంది. దాన్ని ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ హెడ్ చేస్తూ ఉంటారు. సో దానికి చాలామంది సిబ్బంది కూడా ఉంటారు. సో దే ఆల్ వర్క్. గుంటూరు నగరంలో పిల్లల కిడ్నాప్ ముఠా కలకలం రేపుతోంది. గుజ్జనగుండ్లలో ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన 2 వ్యక్తులు పట్టుబడ్డారు. ఓ చిన్నారిని బుట్టలు వేసుకునే క్రమంలో ఆ బాలుడు భయంతో పరుగులు పెట్టాడు. దీంతో అక్కడి నుండి ఉద్యోగనగర్ వచ్చిన ఓ మగ వ్యక్తి బుర్ఖా ధరిస్తుండగా మున్సిపల్ కార్మికులు గమనించారు. అనుమానం వచ్చి వారిని పట్టుకొని పరిశీలించారు. వారి వద్ద ఉన్న సంచిలో కత్తులు, తాళ్లు, గ్లౌజులు లభ్యమవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వీరు పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. 2 అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కర్నూలు నగరంలోని కాంపర్ వొకేషనల్ కాలేజీలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మహబూబ్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అవినీతిని అంతం చేయడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అవినీతి నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్న యాక్ సభ్యులను, నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు నాగమణి, ఆత్మకూరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ దుర్గన్న, కాంకర్ వొకేషనల్ కాలేజ్ చైర్మన్ వేణుగోపాల్, యాక్ లీగల్ అడ్వైజర్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకి నమస్కారం అండి. నా పేరు మహబూబ్ బాషా, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి. ఇక్కడ
అవినీతి నిరోధక దినోత్సవం కార్యక్రమం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ టీమ్ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ కాలేజ్ కరెస్పాండెంట్ వేణుగోపాల్ గారు ఇక్కడ చక్కటి అవకాశం కల్పించారు. దీంట్లో భాగంగా గడివేముల ఎంఆర్ఓ నాగమణి గారు, ఆర్ఐ గారు, లీగల్ అడ్వైజర్ మనోజ్ గారు, మిగతా సిబ్బంది అంతా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రస్తుతం అవినీతి సంబంధించి చాలా వరకు ప్రజలకి నష్టం జరుగుతుంది. ఈ నష్టాన్ని నివారించాలి, దీన్ని ఏ విధంగా మనం పారద్రోలాలి అనే దాని మీద ఈ యాంటీ కరప్షన్ యూత్ సభ్యులు చాలా చక్కగా కష్టపడి జిల్లా మొత్తము టీమ్స్ ఏర్పాటు చేసి ప్రజల్లో, పిల్లల్లో, ముఖ్యంగా స్టూడెంట్స్లో అవేర్నెస్ తీసుకురావాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి మనలాంటి ఆఫీసర్స్, పెద్దలు, ఇంకా సమాజ సేవకులు వీళ్ళంతా పాల్గొని ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్తూ, వాళ్ళ ఐడియాస్ కూడా వీళ్ళకి చెప్తా ఉంటే అన్నీ తోడయి ఈ జిల్లాలోనే కాదు మన రాష్ట్రంలోనే ఒక మంచి వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేస్తూ వారి వారి కుటుంబాల్లో కానీ వారి వీధుల్లో, ఫ్రెండ్స్లో మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు. రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతుందని ఆయన ఆరోపించారు. జగన్ ప్రభుత్వమే ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తుందని, ఇసుక కుంభకోణానికి ప్రభుత్వం నిర్ణయించుకుందని మండిపడ్డారు. హైకోర్టు సమక్షంలో కర్నూలు ప్రజానికానికి జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఇసుక కొరత చాలా ఉంది. ఎక్కడ పోయిన ఇసుక అనేది లేదు. బంగారు షాపులో పోతే బంగారు దొరుకుతుంది కానీ ఇసుక మాత్రం దొరకడం లేదు. ఇలా భవన కార్మికులు చాలామంది రోడ్డును పడి అల్లాడిపోతున్నారు. కుటుంబాలు జరగ ఒక్కొక్క కుటుంబాలు ఇవాళ అప్పుల పాలై విపరీతంగా బాధపడిస్తే కారుస్తూ ఉంది. ఇవాళ గౌండర్లు కానీ, మేస్త్రీలు కానీ, అదే ప్లంబర్లు కానీ, అందరికీ కార్పెంటర్లు మొదలుకొని ప్రతి ఒక్కటికి లింక్ ఉంటుంది. చాలామంది ఇవాళ ఇసుక దొరక పన్నులు ఆగిపోయి చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి కానొస్తుంది. ఈ ప్రభుత్వానికి ఇప్పటికి కూడా దాని మీద కనికరం పడకుండా ఇసుకని ఎలా కంట్రోల్ చేయాలి, ఇసుక ఎట్లా పబ్లిక్ పోవాలి, ఇసుకని ఎట్లా బిల్డింగ్లు కట్టుకొని ఇక పూర్తి స్వేచ్ఛ కావాలి. అందుకనే ఇసుకని ఇవాళ మేము ఏమంటున్నామంటే తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు 1500, 1600 రూపాయలు ఒక ట్రాక్టర్ ఉండేది. ఈరోజు ఒక ట్రాక్టరు 7000 రూపాయల పైన చెప్తున్నారే. ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? మేము అవినీతిని ఎటువంటి పనులు కంట్రోల్ చేస్తాం, అవినీతి పనులు బయట పడతామని చెప్పినటువంటి మీరు, మీ నాయకులే ఇవాళ, మీ మంత్రులే, మీ ఎంపీలు, ఎమ్మెల్యేలే జోక్యాలు ఎక్కువ తీసుకొని ఇసుక మాఫియాలు తయారయ్యన్నారు. ఇవాళ ఇసుక బ్రహ్మాండంగా ఉంది రాష్ట్రంలో, ఇసుక బ్రహ్మాండంగా ఉంది, అట్లా ఇట్లా కాదు. కానీ పక్క రాష్ట్రాలకు టిప్పర్లు పోతూ ఉంది. కానీ మన రాష్ట్రంలో బిల్డింగులు కట్టుకోవాలంటే ఇసుక లేదు. ఇవాళ ప్రజలంతా నాశనం అయిపోతున్నారు. ఎక్కడన్నా రోడ్డు పని చేయాలంటే ఇసుక లేదు. అసలు ఇంత బాధపడుతుంటే ముఖ్యమంత్రి గారు దయచేసి ఇది మీకు తెలియదా? మీ పక్కన ఆలోచనలు ఇచ్చేటువంటి వ్యక్తులు సరిగా లేరు. నీకు ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు సరిగా మీరు పెట్టుకున్నట్టు లేదు. దీన్ని బట్టి చూస్తుంటే ఇసుక మాఫియాలు మీ పార్టీలో ఎక్కువ తయారయ్యారు. అంత ఇసుక మాఫియాలు. ఇంత జరుగుతుంటే ఇసుక గురించి పట్టించుకోకుంటే ఆ భగవంతుడే క్షమించడు మిమ్మల్ని. ఇవాళ ఇసుక వల్ల చాలామంది ఇవాళ పేద ప్రజలు పనులు చేసుకున్నట్టు వర్కర్స్ మొదలుకొని ఏ ఒక్కళ్ళు కూడా పనులు దొరక్క రోడ్డున పడి అల్లాడిపోతున్నారు. కనీసం వాళ్ళు కుటుంబం ఎలా జరపాలా? మా కుటుంబాలు ఈ యొక్క పొట్ట కొట్టారు మాకు ముఖ్యమంత్రి గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ గౌండలు అంతా సర్వనాశనం అయిపోయినాము అని ఇవాళ మొరబెట్టుకొని అల్లాడిపోతే చాలామంది ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కానొస్తూ ఉంది. నిన్న మొన్నటి వారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మళ్ళీ ఇవాళ గౌండాలు, ఇవాళ మేస్త్రీలు ఎవరు రెండో అందరూ కూడా ఆత్మహత్యలు చేసే పరిస్థితి కానొస్తూ ఉంది. ఇవాళ పెద్ద పెద్ద బిల్డర్స్ ఇలా ముందుకు వచ్చారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, అపార్ట్మెంట్స్ కడుతున్నారు, ఇండివిజువల్ హౌసెస్ కడుతున్నారు, ఎన్నెన్నో ఇవాళ కాంప్లెక్స్ కడుతున్నారు. కట్టాలంటే ఇసుక లేదు. ఆ ఇసుక లేనందువల్ల
చాలామంది పేద ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి కానొచ్చు, పనులు దొరక్క చాలా బిల్డర్స్ కూడా ఇలా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇసుక దొరకదు, ఇసుక మన మాఫియాలు ఎక్కువైపోయారు, ఇసుక దొంగలు ఎక్కువైపోయినారు ఇక్కడ అని చెప్పి పక్క రాష్ట్రం పోయి బిజినెస్లు ఎక్కువ పెంచుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది, అభివృద్ధి అనేది లేదు. ఈ ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. అభివృద్ధి అంటే ఈ ముఖ్యమంత్రి తెలియదు. మాఫియాలంటే తెలుసు, లిక్కర్ మాఫియాలంటే తెలుసు, ఇసుక మాఫియాలంటే తెలుసు. అదే ఏది మాఫియాలు కూడా దగ్గర తీస్తాడు, కానీ ఏ ఒక్కరు అభివృద్ధులు ఇలా ముందుకు పోవడం లేదు. అదేవిధంగా ఇంకొక విషయం వచ్చినప్పుడు, ఇవాళ హైకోర్టు విషయం వచ్చినప్పుడు కర్నూలులో ఉన్నటువంటి మా కర్నూలుకి మేము కొడుతున్నాం. మా కర్నూలుకి హైకోర్టు ఫుల్ హైకోర్టు ఇస్తా అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. దయచేసి ఎక్కడుంది అక్కడ హైకోర్టు? అక్కడ ఇంతవరకు లేదు. మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బెంచ్ ఇస్తా అని చెప్పారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఇసుక కొరత చాలా ఉంది. ఎక్కడ పోయిన ఇసుక అనేది లేదు. బంగారు షాపులో పోతే బంగారు దొరుకుతుంది, కానీ ఇసుక మాత్రం దొరకడం లేదు. ఇవాళ భవన కార్మికులు చాలామంది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటుకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. సాగు సమస్యలు, గిట్టుబాటు ధరలు, దళారీ వ్యవస్థల నిర్మూలనే లక్ష్యంగా ఈ సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. లక్నో ఐఐఎం సహకారంతో వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తల సహకారం లభించే విధంగా చర్యలు చేపట్టారు. తొలుత 500 సంఘాల ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిశోధకులు రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయాన్ని ఫామ్ బిజినెస్గా మార్చాలని, రైతులు సంఘాలుగా ఏర్పడి ఉత్పత్తుల విక్రయాలు సాగించేలా బలోపేతం కావాలని రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ ఇగ్రీ సైట్ లో సైంటిస్ట్ లో పనిచేస్తుంటే వాళ్ళు చెప్పారు, బాబు మీ ఊరు ఆయనే ఉన్నాడు ఇక్కడ అని చెప్తే నాకు పరిచయం అయింది. గత 1 సంవత్సరం క్రితం మాత్రమే పరిచయం అయ్యారు రాజేంద్ర రెడ్డి గారు. ఆయన ద్వారా ఇవన్నీ పెద్ద గోడౌన్స్. ఎందుకంటే రైతు పంటనే ఇమీడియట్ గా తీసుకుని వచ్చి మన ఇళ్ళ ముందర పోసుకోలేము, తీసుకొని వచ్చి ఆ బ్యాగులు వేసుకుని మనం పెట్టుకోలేము. అంతా అప్పులు. ముందులోకి ఇద్దామా, లేదంటే మన ఎవరంటారు అప్పులు తెచ్చిన వాళ్ళకి ఇద్దామా, ఎందరికి ఇద్దామా? చాలా ఆ టైంలో 100-200 రూపాయలు తక్కువ కూడా ఇచ్చేస్తారు, ఎంతో వస్తుందని. మొన్న రాజేంద్ర కూర్చొని లెక్కలేయమన్నా, రైతుకి ఎంత మిగులుతుందని లెక్కేయమన్నా. మేము 1/2 అవర్ కూర్చున్నాం. చాలా బాధ అనిపించింది ఆ లెక్క చూసినప్పుడు. అందుకని మేము ఈ ఒడ్లు స్టోరేజ్ మినిమం బస్తాలు పట్టేటివి మన ఏరియాలో దాని స్కీమ్ తీసుకొని వస్తాం. దాన్ని నెక్స్ట్ ఢిల్లీ పోతున్నాం. మేము అయిపోతే పార్టీలు వేరే, రైతు ఒకటే. కాబట్టి మన ఊళ్ళు మనమే ఉండాలనుకోవద్దు. అందరినీ ఈ సంఘంలో తీసుకోవాలండి. ఖచ్చితంగా శ్రీకాళహస్తిలో మనం మార్కెటింగ్ కానించి సార్ అనుకోబడతాడు. మేము బ్యాంక్ తో టైఅప్ అయి రిసిప్ట్, వేరే రిసిప్ట్ 700 వచ్చేస్తుంది. మిగతా వచ్చిన ఆదాయం లేదు. కానీ నేను ఎందుకు పెడుతున్నానంటే ఎన్నిటికి లోన్ అంతా మీరే ఓనర్స్. ఎన్ని కూడా ఆలోచన ఎక్కడంటే ఎక్కడ చేస్తే రైతుకి మనం ఆదాయం చేయగలం. మన డబ్బానికి వచ్చేసింది, నువ్వు నమ్ముకొని వెళ్ళిపోయావు, కానీ అవి దాచి పెట్టగలిగితే 3 నెలలు 4 నెలలు మీకు వచ్చేస్తుంది. వాడు ఖర్చు 100 రూపాయలు పడుతుంది. నీకు ఎంత వస్తుందో 200 ఎక్స్ట్రా వచ్చినట్టే కదా నీ డబ్బు. నీ ఆదాయం అది, నీ ఆదాయం వాడు ఉంది, ఇక్కడ పోయింది. ఇది లెక్క కోసమే మేము ఢిల్లీ కోరటం ఎన్ని జరగడం జరిగింది. దయచేసి ఎన్ని కూడా మన కుటుంబ సభ్యులాగా డిస్కస్ చేస్తాము. నేనే పెడతా. మీరేం చేయాలంటే తీసుకుని వచ్చి ఈ ప్రైవేట్ వ్యవస్థని ఎట్టయితే జగన్మోహన్ రెడ్డి చేశారో కాళహస్తిలో మనం కూడా ఈ పనులు చేసేదానికి ఖచ్చితంగా మనందరం ఒకటై రైతులకి రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయి. ఖచ్చితంగా అన్ని మనం రైతులు కన్నా పాపం రైతు 1000 రూపాయలు కట్టాలని కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే 1000 రూపాయలు ఎందుకు గొప్ప దానివల్ల ఆ 1000 రూపాయలు 500 మంది నేనే నా డబ్బుతోనే కడతాను. నా సొంత డబ్బు కడతా. ఫస్ట్ 500 మెంబర్స్ సంఘాలు ఏర్పాటు చేద్దాం.
చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష్ పొలంలో నాట్లు వేశారు. సహజంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన ఎస్పీ గతంలో కూడా తన పరిధిలో ఎక్కడికి వెళ్లినా అక్కడ పొలాల్లో ఉన్న రైతులతో కలిసి వారి కష్టసుఖాలు వినేవాడు. అదే తరహాలో ఇద్దరు ఐఏఎస్లు, ఓ ఐపీఎస్ కలిసి పొలంలో నాట్లు వేసి రైతుల శ్రమలను తెలిపారు. ముఖ్యాంశాలు బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్న ఎంపీ మోపిదేవి. గోరంట్లలో వైసీపీ నాయకులు గేరా ప్రకాష్ పుట్టినరోజు వేడుకలు, హోంమంత్రి నివాసంలో వికలాంగులకు సైకిళ్ల పంపిణీ. బుక్కపట్నం చెరువు నుండి 6,000 ఎకరాలకు నీటి విడుదల, గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. వడ్డేర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి హల్చల్, ఫీజు అడిగిన టోల్ గేట్ సిబ్బందిపై దాడి. విశాఖలో దశాబ్ద కాలంలో పట్టుబడ్డ గంజాయి దహనం, 82,430 కేజీల గంజాయిని కాల్చివేసిన పోలీసులు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.